సిటీలో ఎండలు పెరిగిపోయి బాగా వేడిగా ఉంటుంది. అందుకని ఈ కుర్రాడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని దాన్ని తాగబోతూ ఉండగా ఇతడు ఒక్కసారిగా ఆ సిటీలో నుండి మాయమయ్యి ఒక కరువు ప్రాంతంలో పడతాడు. అలాగే ఇతడి చేతిలో ఉన్న నీళ్లు కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు పైకి లేచి చూడగా ఆ ప్రదేశమంతా కరువుతో ఎండిపోయి అక్కడ ఒక్క నీటి చుక్క కూడా ఉండదు. అలాగే ఇతడు తన వాటర్ బాటిల్ చూడగా అందులో ఉన్న నీళ్లు అప్పటికే కింద పడిపోయి ఉంటాయి. ఇంతలో పెద్దని శబ్దం వస్తూ భూమిలో నుండి సంకెళ్లతో బంధించిన ఒక పెద్దని డ్రాగన్ ఆత్మ అక్కడికి వస్తుంది. అయితే ఇతడు ఆ అస్థిపంజరాన్ని చూసి భయపడిపోతూ ఉంటాడు. కానీ ఆ డ్రాగన్ అస్థిపంజరం నాకు దాహంగా ఉంది, నీ దగ్గర ఉన్న నీళ్లు ఇస్తావా అని అడుగుతుంది. కానీ ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి నీళ్లు ఆ డ్రాగన్ అస్థిపంజరానికి ఇవ్వకుండా దాచుకుంటాడు. అప్పుడు ఈ డ్రాగన్ ఆత్మ నేను 100 ఏళ్లుగా ఇక్కడ బంధించి ఉన్నానని, నాకు కొంచెం నీళ్లు ఇస్తే ఇక్కడ నుండి విముక్తి పొందుతానని, అంతేకాకుండా నాకు సహాయం చేస్తే నీకు కొన్ని శక్తులు ఇస్తానని చెప్తుంది. అయినా సరే ఈ కుర్రాడికి అనుమానంగా ఉండి నీళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అప్పుడు డ్రాగన్ ఆత్మ నీకు శక్తులు లేకపోతే ఇక్కడ నీళ్లు లేక ఆకలితో చచ్చిపోతావని చెప్తుంది. దీంతో ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి నీళ్లు ఆ డ్రాగన్ ఆత్మకు ఇచ్చేస్తాడు. దీంతో ఆ డ్రాగన్ ఆత్మ అక్కడ నుండి విముక్తి పొంది తన దగ్గర ఉన్న శక్తులను ఈ కుర్రాడికి ఇచ్చేస్తుంది. అలాగే ఇతడు చూస్తుండగానే ఆ డ్రాగన్ ఆత్మ అక్కడ నుండి మాయమైపోతుంది. అయితే ఇతడు అక్కడ నుండి గ్రామంలోకి రాగా గ్రామస్తులందరూ నీళ్లు లేక చనిపోయేంత స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కుర్రాడు వాళ్ళ పరిస్థితి చూసి అక్కడ ఉన్న ఒక పెద్దయిన దగ్గరికి వెళ్లి ఏమైందని అడగగా ఆ పెద్దయిన తన గ్రామానికి కరువు సంభవించిందని, 3 ఏళ్లుగా త్రాగడానికి నీళ్లు కూడా లేవని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు దగ్గరలో ఏమైనా నూతులు ఉన్నాయా అని అడుగుతాడు. దీంతో పెద్దయిన పక్కనే ఒక పాడుబడిన నుయ్యి ఉందని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు నేరుగా ఆ నూతి దగ్గరికి వెళ్తాడు. అలాగే ఇతడు బావిలో దిగి నీళ్లు కోసం త్రవ్వుతూ ఉంటాడు. కానీ ఎంత తవ్వినా సరే అందులో నుండి ఒక చుక్క కూడా నీరు రాదు. ఎంతలో ఇతడికి ఆ డ్రాగన్ ఆత్మ ఇచ్చిన శక్తులు గుర్తు చేసుకుని వెంటనే బావిలో ఉన్న గోడ మీద చేయి పెట్టి ఇక్కడ ఏమైనా నీళ్లు ఉంటే వెంటనే బయటకు రావాలని అడుగుతాడు. అయితే చూస్తుండగా ఆ బావిలోకి నీరు ఇంకడం మొదలవుతుంది. అలాగే అడుగు భాగం నుంచి కూడా ఆ బావి నిండా నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అయితే 3 ఏళ్లుగా కరువులో ఉన్న ఈ గ్రామస్తులు బావిలోకి నీళ్లు రావడం చూసి సంతోషపడుతూ ఉంటారు. అలాగే వీరంతా ఈ కుర్రాన్ని దేవుడిగా భావించి మోకాళ్లపై పడి అతడికి దండం పెడుతూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు నేనేమీ దేవుణ్ణి కాదని ముందు మంచినీళ్లు పట్టుకుని కడుపు నిండా నీళ్లు తాగమని చెప్తాడు. కానీ గ్రామస్తులు మాత్రం పెద్ద పెద్దని పాత్రలు తెచ్చుకుని వాళ్ళంతా నీళ్లు కోసం కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.